హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన పేజ్లో వెరికోస్ వీన్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాం అనమాట. సో మెడికల్ టర్మ్లో వెరికోస్ వీన్ అంటే ఏంటి అనేసి అంటే, సో కొంతమంది కొన్ని ప్రొఫెషన్స్లో ఉంటారనమాట, లైక్ టీచర్స్, అలాంటి వాళ్ళకి నిలబడుకొని వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. సో లైక్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానీ, సో నిలబడి పనిచేసే వాళ్ళు అనమాట. సో నిలబడి పనిచేయడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే, ఈ బ్లడ్ అనేది మన బాడీకి, మన తలకి సరఫరా అవుతుంటుంది కదా, సప్లై అవుతుంటుంది కదా, సర్క్యులేషన్ అయితే జరుగుతుంటుంది కదా. సో మన హార్ట్ నుండి కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు ఈ కాళ్ళ నుండి రిటర్న్ బ్లడ్ రాదన్నమాట. సో కాళ్ళ నుండి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ పైకి రాదన్నమాట. సో అలాంటి కండిషన్స్ అప్పుడు ఏమవుతుందంటే ఆ వీన్స్ అనేటివి వాచిపోతాయన్నమాట. సో ఎక్కువ కాళ్ళ నొప్పులు రావడము, అండ్ వన్ మోర్ థింగ్, ఆ వీన్స్ వచ్చి వాచిపోవడము. సో అలాంటి కండిషన్నే వెరికోస్ వీన్స్ అని అయితే అంటారన్నమాట. సో ఈ కండిషన్నే ఇంకో విధంగా వెరికోసిటీ ఆర్ వెరికోసైటిస్ అని అయితే అంటారన్నమాట. సో ఈ కండిషన్ ఉంది అని సిమ్టమ్స్ కానీ ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఎలా తెలుస్తాయి అనేసి అంటే, ఎక్కువ లెగ్ పెయిన్స్ ఉంటాయన్నమాట, నీ పెయిన్స్. ఎందుకంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మనం నిలబడుకున్నప్పుడు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అది కాళ్ళ నుండి, లోయర్ లిమ్స్ నుండి హార్ట్కి రీచ్ అవ్వాలన్నమాట. సో ఒక డే అంతా నువ్వు అలా నిలబడుకున్నావు అంటే అలా జరగదన్నమాట. సో అక్కడే స్టాగ్నేటెడ్ అయిపోయి కాళ్ళ నొప్పులు అయితే వస్తాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇచ్చింగ్ వస్తుందన్నమాట. సో ఆ నరాలు ఏవైతే ఉన్నాయో, వీన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ఇచ్చింగ్ రావడము. అండ్ వన్ మోర్ థింగ్, ఆ వీన్స్ మరీ ఎక్కువ డార్క్ బ్లాక్ కలర్లో కనిపించడము. అండ్ వన్ మోర్ థింగ్, వాచిపోవడము, కాళ్ళు వాచిపోవడము. సో ఎక్కువ తలనొప్పి, నిలబడుకోలేకపోవడం, కింద పడిపోవడము. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనేసి అంటే, డిస్కలరేషన్ కంప్లీట్గా తెలుస్తుంది అన్నమాట. సో ఆ వీను చుట్టూ కానీ బ్లాకిష్ డిస్కలరేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మన బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్లాక్ కలర్లోనే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో కండిషన్ ఉంటుంది, హైపర్ లిపిడమియా స్క్లీరోసిస్ అనేసి. సో హైపర్ లిపిడమియా స్క్లీరోసిస్ అంటే ఏంటి అంటే, ఈ మన పాదాలకు వెళ్ళిన బ్లడ్ రిటర్న్ రాలేదు అనేసి అంటే అక్కడ బ్లడ్ అంతా నిలిచిపోతుంది అన్నమాట. సో కాళ్ళు అనేవి వాచిపోతాయి అన్నమాట. సో దీన్నే హైపర్ లిపిడమియా స్క్లీరోసిస్ అని అయితే అంటారన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి.